అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరీమణులారా, ఒకవేళ నేను మీకు రంజాన్ నెలలో 1 సెకను ఇబాదత్ చేయడం 22 గంటల ఇబాదత్ కంటే ఉత్తమమని చెబితే మీరు ఆశ్చర్యపోతారా? అవును, రంజాన్ మాసంలో కొన్ని సమయాలున్నాయి, ముఖ్యంగా రాత్రివేళల్లో. అక్కడ 1 సెకను ఆరాధన 22 గంటల కంటే మెరుగైనది. ఆ సమయమేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అల్లాహ్ మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఆయన తన బానిసలను నరకం నుండి కాపాడి స్వర్గంలో చేర్చాలని కోరుకుంటున్నాడు. అందుకే ఖురాన్ ప్రారంభమే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అంటే అత్యంత దయామయుడు, కరుణామయుడైన అల్లాహ్ పేరుతో అని మొదలవుతుంది. అల్లాహ్ తన ప్రేమను 100 భాగాలు చేస్తే అందులో కేవలం 1 భాగాన్ని మాత్రమే ఈ ప్రపంచానికి ఇచ్చాడు. ఆ 1 భాగం వల్లే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ మరియు జీవరాశుల మధ్య అనురాగాలు ఉన్నాయి. మరి అల్లాహ్ దగ్గర ఉన్న మిగిలిన 99 భాగాల ప్రేమ ఇంకెంత గొప్పదో ఆలోచించండి. ఆ అత్యంత విలువైన సమయమే లైలతుల్ ఖద్ర్. అల్లాహ్ స్వయంగా ఖురాన్లో ఇలా చెప్పాడు, లైలతుల్ ఖద్రు 1000 నెలల కంటే ఉత్తమమైనది. మన సాధారణ లెక్కల ప్రకారం 1000 నెలలు అంటే దాదాపు 83 ఏళ్ల 4 నెలలు. దీనిని మనం గంటలు మరియు సెకండ్లలో లెక్కిస్తే లైలతుల్ ఖద్రు రాత్రి చేసే 1 గంట ఇబాదత్ 9 ఏళ్ల ఇబాదత్ కంటే ఎక్కువ. 1 నిమిషం ఇబాదత్ 55 రోజుల ఇబాదత్ కంటే ఎక్కువ. మరియు కేవలం ఒకే 1 సెకను ఇబాదత్ 22 గంటల ఇబాదత్ కంటే ఉత్తమమైనది. ఆలోచించండి, షబ్బే బరాత్ మరియు లైలతుల్ ఖద్ర్ మధ్య వ్యత్యాసం భూమికి ఆకాశానికి ఉన్నంత. దురదృష్టవశాత్తు మనం షబ్బే బరాత్ రోజు మేల్కొంటాము కాని అంతకంటే కోట్లాది రెట్లు గొప్పదైన లైలతుల్ ఖద్ర్ మధ్య వ్యత్యాసం భూమికి ఆకాశానికి ఉన్నంత. దురదృష్టవశాత్తు మనం షబ్బే బరాత్ రోజు మేల్కొంటాము కాని అంతకంటే కోట్లాది రెట్లు గొప్పదైన లైలతుల్ ఖద్ర్ రాత్రులలో నిద్రపోతాము. ఇంతటి అల్లాహ్ కరుణ కురుస్తున్నా మనం క్షమాపణ వేడుకోకపోతే అది మన దురదృష్టమే అవుతుంది. కాబట్టి ఈ పవిత్ర రాత్రులను వృధా చేయకండి, అల్లాహ్ను వేడుకోండి. మీ దువాలలో నన్ను కూడా తప్పకుండా గుర్తుంచుకోండి. అల్లాహ్ హాఫిజ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.